ఇంటికి ఏం పచ్చడి చేస్తున్నావు? టమాటా, జస్ట్ కొంచెం పల్లి, కొంచెం స్పైసీగా. టమాటాను వేరుశనగ గుళ్ళ. మా బిగ్ సన్ వస్తాడు, పొద్దున కూరైనా అని అంటాడు. పొద్దున కూరైనా అండు, వేడివేడిగా రైస్ ఉందా అని అడుగుతాడు. అది అందుకని దాంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగాను మంచి హెల్తీ కూడా ఉండిద్ది కదా. ఎవరో చెప్పినట్టున్నారు దాని గురించి. మా మమ్మీ చెప్పింది. అది అది అసలు విషయం. హాయ్ ఫ్రెండ్స్, రోజు కర్రీస్ గిరీస్ ఇందులో బిజీగా ఉన్నాం. అందుకని ఇవాళ పచ్చడి తినాలనిపించింది. అందుకని టమాటా పల్లి, అందులో ఉల్లి. ఏంటి? టమాటా పల్లి పచ్చడి, అందులో ఉల్లి. కవిత్వం తన్నుకొస్తుంది. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడతా, నీకు పోటీగా పెడతా. నాకు పోటీగా పెడతావా? అప్పుడు నీకు 60 రావాలి. వచ్చేస్తాయిగా. 60 వచ్చిన తర్వాత చూసుకుందాం. చెప్పు, తిరిగేలోపు వచ్చేస్తుంది వయసు. సరే అయితే. ఆల్రెడీ నేను వీడియో తీస్తా వంటలన్నీ నేర్చేసుకున్నాను. నేను పెట్టేది నేనే నీకు. కాబట్టి ఆ విషయం చెప్తే ఇదవుతావు. ఫోన్లో వచ్చేసింది. ఏదో ఒకటి చెయ్యి. నీదేంటి నాదేంటి అంతా మన కోసమే, మన పిల్లల కోసమే. అంతేనా? ఓకే సరే అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫస్ట్ అన్ని కోసి రెడీగా పెట్టుకుంటా. పచ్చిమిర్చి ఎన్ని వేసుకుంటున్నావు? ఇవన్నీ వేసేస్తున్నావా? మంచిగా స్పైసీగా ఉండాలని 4 ఎక్స్ట్రా తగిలిస్తున్నా. ఈ పచ్చిమిర్చి కనిపిస్తానికి ఇంత గ్రీనరీగా కనిపిస్తున్నాయి కానీ అంత కారం ఉండదు. కొత్తిమీర. టమాటా పచ్చడిలో ఉల్లిపాయ దంచుకుని తింటే అబ్బా 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 టేస్టే వేరబ్బా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది పచ్చడి బా. ఆ గోంగూర పచ్చడిలో లాస్ట్లో ఆనియన్స్ ఇలాగూ దంచేది, అవి నలిగేవి కూడా కాదు, చాలా టేస్ట్ ఉండేది. అలాగే టమాటా పచ్చడిలో, వంకాయ టమాటా పచ్చడిలో చాలా టేస్టీగా ఉండేవి. ఏదైనా అమ్మమ్మలు చేసే వంటలే చాలా బాగుంటాయి. కొన్ని రెసిపీస్ కొట్టేసి అమ్మమ్మ దగ్గర నేను. అయ్యే ఉపయోగపడి కొట్టేయటం ఉంది చక్కగా. మేము కూడా తింటున్నాం రెసిపీస్. మా నాయనమ్మ నాన్ వెజ్ బాగా వండిద్ది, అమ్మమ్మ వెజ్ నాన్ వెజ్ రెండు బాగా వండిద్ది. ఆల్రెడీ చాకు పొదిన పెట్టా, కసా దిగుతుంది. మా అమ్మ ఏం వండిద్ది బాగా? మీ అమ్మ మిరియాల చింతపండు చారు. మిరియాల చారు కాదు, చింతపండు చారు. చింతపండు వేసి ఆ నీళ్ళ చారండి. అసలు జీలకర్ర వేసిద్ది ఎక్కువ. నిజంగా ఎంత టేస్టీగా ఉండిద్దో అసలు చారు. ఒకటేం లే, అన్ని పులిహోర చేసిద్ది, ఎక్సలెంట్ గా చేసిద్ది. ఒక ఆమ్లెట్. మా వారికి ఏ నాన్ వెజ్ ఉండకపోయినా పర్వాలేదు కానీ చారు పెట్టి ఒక ఆమ్లెట్ వేస్తే మాత్రం చాలుగా. మళ్ళీ పండగ దాకా గుర్తు పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నారు. ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ లేకుండా పల్లీలు వేస్తున్నారు. వేపిన తర్వాత ఇది నా స్టైల్ కాదు, మా వారి స్టైలు. అందుకని చెప్పేసి అందరూ గెరటితో పల్లీలు వేయించుకుంటే మా వారు స్పెషల్గా చాకుతో వేయించుకుంటున్నారు. చూడండి. పల్లీలు ఫ్రై అయిపోయినాయా? ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? అవసరం. కాలిద్ది. ఊడిపోయిందా? అలా ఊడిపోతే అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, 2 ఆవాలు,
మీరు పచ్చడి చేస్తున్నారా లేకపోతే పచ్చడికి తాలింపు ప్రిపేర్ చేస్తున్నారా? నేను అన్నీ వేస్తాను ఇందులో. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, చింతపండు, తర్వాత ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఫస్ట్ ఎందుకైనంటే ఆ ఆయిల్కి మాడిపోద్దని లాస్ట్లో వేసిన తర్వాత వేసుకుంటా. ఇప్పుడు కోసి ఉంచుకున్నటువంటి టమాటాలు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఇవి చక్కగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్. రోజు చక్కగా ఇలా వండుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. కాకపోతే మా ఆవిడ లావ్ అయిపోద్ది, అందుకని ఆమెనే వండమంటారు. లావ్ అయిపోయింది అనుకో చూడలేము. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇవన్నీ ఇలా చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పొట్టు తీసేసుకోవాలా? పొట్టు తీసేసుకుంటే రుచి బాగుంటుంది. రోలు ఉంటే ఇంకెంత బాగుండేది. మరి రోలు కొనమంటే కొనరుగా మీరు? ఇల్లు మారినప్పుడల్లా నెత్తి మోసుకెళ్దామని. సొంత ఇల్లు కొన్న తర్వాత అప్పుడు పెద్ద రోలు వేస్తా. బయట పిండి అంతా నీతోనే రుబ్బిస్తా. మధ్యలో ఒకసారి కొంచెం ఇలా కదుపుకోవాలి. తగినంత కల్లుప్పు, కలర్ఫుల్గా కనపడటానికి కొంచెం పసుపు. పసుపులో పసుపు కలర్. మూత పెట్టేద్దాం. దిస్ ఈజ్ పుదీనా. న్యాచురల్. నువ్వు 50 రూపాయలు ఇచ్చినా ఇంత న్యాచురల్ ఇవ్వ. ఇది తుంచుతుంటేనే స్మెల్ వస్తుంది, అదరగొట్టేస్తుంది. మరి ఇందులో పచ్చడి తింటే ఇక ఎలా అయినా ఇంట్లో పండించుకోవడమే ఎక్సలెంట్గా వస్తుంది స్మెల్ అయితే మాత్రం. బయట అయితే అంత స్మెల్ ఉండదు, కానీ బయట కొనుక్కొచ్చిన పుదీనా 4 ఆకులు వేసినా చాలు. చూడు ఆ కలర్ చూడు, అంటే అసలు వాసన. వావ్, మగ్గిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచితే రోలు ఉంటే భలే ఉండేదమ్మా. మిస్సమ్మ గుర్తొచ్చేది. ఎవరు? మిస్సమ్మ గుండమ్మ సినిమా. గుండమ్మ కథ ఇంటర్వెల్ రుబ్బుతాడు చూడు, అలాగా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టుండే. నువ్వు పాడుతుంటే ఆర్ నారాయణమూర్తి గుర్తుకొస్తున్నాడు. ఇలాగా లేచింది నిద్ర లేచింది అలాగా. అయిపోయిందా? అయిపోయింది, మొత్తం మగ్గిపోయినాయి. ఇక మనం రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో కచ్చాబిచ్చాగా నూరుకుందాము. సేమ్ రోట్లో ఎలా నూరుకుంటే వచ్చిద్దో అలా కచ్చాబిచ్చాగా నూరుకుంటే బాగుండిద్ది. ఏమో మా వారు ఎలా నూరుతారో చూద్దాం. 4 వెల్లుల్లి రెబ్బలు, చక్కగా కచ్చి పిచ్చి పౌడర్ చేసుకోవాలి. కచ్చి పిచ్చిగా ఎలా పౌడర్ ఎలా వచ్చింది? బాగుంది, నైస్ స్మెల్. అదర్
ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు ఇలాగ గట్టిగా ఉన్నాయి ఫస్ట్ వేసుకుంటే, టమాటాలు లాస్ట్లో ఊరికి. ఇది ఎక్కువసేపు పిండి రుబ్బినట్టు రుబ్బకూడదు. కచ్చిపిచ్చి ఒక్కసారి టింగ్ టింగ్ అన్నట్టుగా ఒక్కసారి అటు ఒకసారి ఇటు తిప్పాలి. అంటే పలుగ్గా గారెలు వేసుకున్నప్పుడు పలుకులు ఎలా ఉంటాయి అలాగే. మిక్సీలో కచ్చిపిచ్చి వేసిన తర్వాత మన పల్లీల పొడి ఇది మొత్తం ఇలా కలిపేసుకుంటే చక్కగా, చూసావా కలుపుతుంటే ఎట్లా వస్తుంది టేస్ట్, వాసన గుమగుమలాడుతుంది. నా సామి రంగా వేడి వేడి అన్నంలో వేసి ఒక ముద్ద కొడితే, నాకు మటన్ వద్దు బాబు, నాకు చికెన్ వద్దు బాబు, టమాటాల పల్లీల పచ్చడి కావాలి బాబు అని అంటారు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా, ఒక్క నెయ్యి చుక్క అది మర్చిపోయావు బేబీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా వారు చేసిన టమాటా పచ్చడి, నోరూరిపోతుంది. చాలా స్వార్థం అండి మా ఆయనకి. నేను తినే రోజున చేయకుండా తినని రోజున చేశారు. ఈ విధంగా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. చంపేస్తుంది. ఎలా ఉంది? నో వర్డ్స్, ఓన్లీ ఈటింగా. అంతే. ఇప్పుడు వేడి వేడి అన్నం కావాలిగా. ఎంజాయ్. లేతగా నవనవలాడే కొత్తిమీర సన్నగా తరుక్కొని అలా పైన వేసుకుంటే వాసన, తింటే రుచి. హాయ్ ఫ్రెండ్స్, పచ్చడి చూసారా కంటికి ఎంత బాగుందో, తింటే అంతకంటే రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసింది మాకెంతో సపోర్ట్గా ఉంటుంది.